ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఇప్పటికే 1 కోటికి పైగా సంతకాలు సేకరించగా ఇప్పుడు న్యాయ పోరాటం ప్రారంభించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల విషయంలో చంద్రబాబు సర్కార్ తీరును సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తరపున ఆయన న్యాయవాది హైకోర్టులో పిల్ వేశారు. ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ప్రైవేటీకరణ చట్టవిరుద్ధమని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వమే నిర్మించి నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ప్రైవేటీకరణకు జారీ చేసిన ఉత్తర్వులు, టెండర్ నోటిఫికేషన్ను సైతం సవాల్ చేశారు. దాదాపు 2300 పేజీలతో ఆయన పిల్ వేశారు. వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైఎస్ఆర్సీపీ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 1 కోటి మంది గొంతుకుగా తాము పిల్ వేశామని, ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ విధానాన్ని సవాల్ చేశామని చెప్పారు. ప్రైవేటీకరణపై ఇప్పటికే ఒక వ్యాజ్యం దాఖలైందని గుర్తు చేసిన ధర్మాసనం అందులో వాదనలు వినిపించేందుకు అనుమతిస్తామని పేర్కొంది. అయితే అందులోని అంశాలకు ప్రస్తుత వ్యాజ్యంలో తాము లేవనెత్తిన వాటికి చాలా తేడా ఉందని పొన్నవోలు బదులిచ్చారు. పొన్నవోలు వాదనలపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఒకే అంశంపై ఇలా పిటిషన్లు వేస్తూ ఉంటే ఎప్పటికీ తేలవని వ్యాఖ్యానించింది. ఈ పిల్ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం కౌంటర్ దాఖలకు మరింత సమయం కోరుతుందని, దీంతో విచారణలో జాప్యం జరుగుతుందని పేర్కొంది. సుధాకర్ రెడ్డి స్పందిస్తూ తమ పిల్ను ఇప్పటికే దాఖలైన వ్యాజ్యంతో జత చేసిన అభ్యంతరం లేదన్నారు.